తెలంగాణ రాష్ట్రంలో పాపం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన కాంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ప్రధానంగా ఇబ్బంది పడుతూ వస్తున్నారు. సో అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ ఒక్క పనులు కావచ్చు రైతుల్ని మేజర్గా ఇబ్బంది పెడుతుంది. సో ఇందులో భాగంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మా అన్న నల్లమల పులి ఆయన తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని బాధ పెట్టడమే లక్ష్యంగా, రైతాంగానికి ఉన్న అవకాశాలన్నింటినీ అణచివేయడమే లక్ష్యంగా పనిచేస్తుంటే అనిపిస్తుంది. సో ఇప్పుడు మీ అందరికి తెలిసిందే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఒక పథకం తీసుకొచ్చింది. ఈ రాష్ట్రంలో ఎవడైనా సరే ఒక గుంటెడు భూమి ఉన్నా సరే, పట్టా భూమి గుంటెడు భూమి ఉన్నా సరే రైతు చనిపోతే వాడు చనిపోయిన 10 రోజులల్లా 5 లక్షల రూపాయలు రైతు బీమా కింద కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇస్తూ వచ్చేది. సో ఆ రైతు బీమా పథకాన్ని తుంగలో దొక్కాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని మరి వార్తలు చెప్తా ఉన్నా. ఒకసారి టైటిల్ అయితే చూడండి. సో రైతు బీమాకు రామ్ రామ్ అనే టైటిల్ తీసుకున్నా. మరి మా అన్న నల్లమల పులి కదా, సో రేవంత్ రెడ్డి గారు రైతు బీమాకి ఇక మంగళం బాడినట్టే అనమాట. ఈ రోజా రేపా ఎప్పుడు అనేది తెలియదు, కానీ ఫిక్స్ అయితే అయిపోయిండు. ఇంకా దీన్ని ఎవడు కాపాడలేడు. ఇక రైతు బీమా అనేది ఇక ఈ రాష్ట్రంలో రైతాంగం ఆశ పెట్టుకోకురి. ఇప్పటిదాకా ఎవరైతే రైతులు దయచేసి రైతు బీమాకు అప్లై చేసుకోరో, మీ కుటుంబాల్లో ఎవరైనా రైతు చనిపోతే ఇంకా మీకు దాదాపుగా రాకపోవచ్చు అని ఫిక్స్ అయిపోయింది. ఇంకా వస్తాయని ఆశపడితే మళ్ళా డౌటు. సో ఇది వార్తనే నమస్తే తెలంగాణ రాశారు. రైతు బీమాకు మరణ శాసనం అట. రాష్ట్రంలో ముగిసిపోయిన మహత్తర పథకం 14నే ముగిసిన ప్రీమియం చెల్లింపు గడువు. కొత్తగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా. ఇప్పుడు అమ్మ కన్నం పెట్టినట చిన్నమ్మకు బంగారు గాజులు పెడతారంట. సో రేవంత్ రెడ్డి చెప్పేది గట్లనే కనిపిస్తాను. సో కన్న తల్లికి తిండి పెట్టరా నాయన అంటే, లేదు లేదు నేను చిన్నమ్మకు బంగారు గాజులు పెడతా, మా అమ్మ కడుపు నిండా తిన్నది, సో చిన్నమ్మకు ఫస్ట్ బంగారు గాజులు పెట్టి వస్తా, తర్వాత మా అమ్మకు అన్నం పెడతానంట. సో ఉన్న పథకానికి ఏమో చేతన అయితే లేదు. ఉన్న రైతులు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి రైతు బీమా ఇవ్వడానికి మనకు శక్తి లేక వెనకకు పోతా ఉన్నాం. కానీ మనమట రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి ఏం పేరు, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అట. సో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పేరుతోని ఈ రాష్ట్రంలో ఏ మనిషికి ఎక్కడ ఏమి ఇబ్బంది ఉన్నా రేవంత్ రెడ్డి తీసుకొస్తున్న ఈ కొత్త ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అనేది మీకు ఉంటుందని చెప్పి చెప్తుంది. అయితే నేనేమంటున్నా అంటే, ప్రజలు మంచోడిని నమ్ముతారు, అబద్ధాలు చెప్పనుని నమ్ముతారు, ఏదన్నా మాట మీద నిలబడేటోని నమ్ముతారు. కానీ ఇచ్చిన మాట తుంగలో దొక్కుతూ, ఇచ్చిన హామీలు తుంగలో దొక్కుతూ అడుగు అడుగున రైతాంగాన్ని ప్రజలను అందరినీ మోసం చేస్తుని పెద్దగా నమ్మరు. ఇప్పుడు రేవంతుడి యొక్క వ్యవహార శైలి చూసిన వలన ఇప్పుడు ఓ 10 మంది చనిపోయారు అనుకోండి, ఒక గ్రామంలో ఓ సంవత్సరంలో 10 మంది చనిపోయారు. ఆ 10 మందికి దాదాపుగా 50 లక్షలు అవుతుంది. 10 మందికి మనిషికి 5 లక్షలు ఇవ్వలేని దొంగట ఊర్లో ఎవరు పోయినా సరే నేనే ఇస్తా అంటానంట. సో ఇట్లనే రేవంత్ రెడ్డి చెప్పే విధంగా అనిపిస్తుంది. సో నమ్ముతురానే నేనైతే నమ్మను. ఎందుకంటే రాష్ట్రంలో రైతు బంధు ఇలా 15,000 ఇస్తా అని చెప్పేసి 12,000కు పంగనాలు పెట్టి ఇప్పటికి 3 సార్లు 3 దఫాలు ఎక్కువెట్టిన పరిస్థితి. రైతులకు రుణమాఫీ పేరు మీద నేను 100 రోజులు మాట్లాడినా. రుణమాఫీ 2 లక్షల రూపాయలు తీసుకొచ్చుకొని ఇలా కాంగ్రెస్కు ఓటేస్తే 2 లక్షల రూపాయలు మీకు రుణమాఫీ అవుతుంది. ఇలా ఒకవేళ కేసీఆర్ రుణమాఫీ చేస్తే మీరు ఎమ్మటే పోయి మళ్ళీ తెచ్చుకోరు, ఎందుకంటే ఇప్పుడు 1,00,000 రుణమాఫీ అవుతుంది, కాంగ్రెస్ వస్తే 2 లక్షల రుణమాఫీ అవుతుంది అని చెప్పేసి కాకమ్మ కథని చెప్పింది. సో ఈరోజు పరిస్థితి ఏంది, ఆ ఉన్న 1,00,000 రూపాయలు దేవుడెరుగు, ఆ 2 లక్షలు దేవుడెరుగు, కానీ అసలు మొత్తానికే మొత్తం రుణమాఫీ కాకుండా పోయింది. సగం మందికి అయింది, సగం మందికి గంగలు కలిపింది. ఇక రైతు బంధు అయితే ఇక చెప్పవశం కాదు, యూరియా బస్తాల కొరత చెప్పవశం కాదు, నాణ్యమైన గింజలు లేక ఇక కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇవ్వకుండా, కృష్ణానది నుంచి నీళ్ళు ఇవ్వకుండా, గోదావరి నుంచి నీళ్ళు ఇవ్వకుండా అడుగు అడుగున అణువు రైతాంగాన్ని మోసం చేస్తూ వస్తా ఉన్న రేవంత్ రెడ్డి అట ఇలా మరి రైతులకు రైతు బీమా అనేది చాలా చిన్నది, అంతకు మించి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అందరికీ ఇస్తా అని చెప్పేసి అంటారు. సో ఏ ఒక్క పథకానికి కూడా ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఇవ్వని రేవంత్ రెడ్డి ఇంతకు మించిన పథకాలు ఇస్తా అని చెప్పేసి చెప్తే ప్రజలు నవ్వుతున్నారు. సో వాస్తవంగా ఒక అసమర్థుడిని ముఖ్యమంత్రి చేస్తే మాటలు తప్ప చేతలు ఉండవనేది రేవంత్ రెడ్డి చూసి నేర్చుకోవచ్చు అనమాట. ఇక ఇంకో ఈ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కోసం అట, అందుకే రైతు బీమాను రద్దు చేశామని ప్రభుత్వం చెప్తుంది.
ఖరారు కాని ఇందిరమ్మ బీమా విధి విధానాలు కనిపిస్తున్నాయి. మళ్ళీ నవంబర్లో ప్రారంభిస్తారని ఊహాగానాలు చెప్తున్నారు. ఈ మధ్యలో ఏదైనా అయితే వారి పరిస్థితి ఏంది? 2018 నుంచి అమలు చేసిన కేసీఆర్ ప్రభుత్వం నాడు 1,33,000 కుటుంబాలకు ప్రయోజనం చేసింది. ఎల్ఐసితో కలిసి అమలు చేస్తూ వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే 14వ తారీఖు నిన్నగాక మొన్ననే దాని ప్రీమియం చెల్లించాల్సి ఉండే. ఈ సంవత్సరంలో ఎవరు చనిపోయారు, దాని లెక్క ఎంత, వాళ్ళకి ఎంత కట్టాలి, ఏంది అడ్వాన్స్ కట్టాల్సి ఉండే. కానీ అన్నగారు కట్టలేదు. ఎందుకు కట్టలేదంటే ఇంతకంటే అడ్వాన్స్డ్గా రైతు బీమా చాలా చిన్నదే, అది 10 రోజులకు వస్తుంది. రైతు ఒక చనిపోతే 10 రోజులకు వస్తుంది రైతు బీమా. ఇది కేసీఆర్ అన్నప్పుడు. అన్నగారు వచ్చినాక 2 నెలలకు 3 నెలలకు వస్తుంది కదా. అట్లా మొత్తం కాకుండా ఇక దాన్ని ఎట్లా కథం బట్టి అనే కార్యక్రమం మొదలెట్టుకున్నాడు. సో దానికి పెట్టిన పేరే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా. మరి బీమానా బోమానా ఏదో మీరు చెప్పరా, మీరు డిసైడ్ అయ్యారు. నేనైతే నమ్మను ఎట్టి పరిస్థితుల్లో. ఇక రాష్ట్రంలో ఇప్పుడు ఆల్రెడీ మీ అందరు తెలిసిన గ్రామాల్లో 1, 2 రోజు రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, గ్రామాలను మండలాలను. ఇప్పుడు ఆ చనిపోతున్న రైతులు, ఆ చనిపోయిన రైతులు ఆరోగ్యం బాగాలేక ఎట్లనైనా ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి ఏందని మీరు అడిగితే ఏమి ఇస్తుండు రేవంత్ రెడ్డి రైతాంగానికి అంటే ఇప్పుడు ఇంతలావు గాడిద గుట్టిస్తున్నాడు. మనం ఇప్పుడు చెప్పాలి ఇంతలావు అని చెప్పాలి. అది కథ. అయితే ఇక ఒక్క నిమిషం ఇక కూడా రాసింది. రైతు బీమాకు ఎసరు పెట్టినట, కొత్త డ్రామా షురు చేసినట. దీని పేరు యనుమల డ్రామా. సో యనుమల రేవంత్ రెడ్డి గారి డ్రామా అనమాట ఇది. ఇక ఇందిరమ్మ బీమా పేరిట పాత స్కీమ్ బంద్ పెట్టరు. 42 లక్షల మందికే ప్రీమియం కట్టలేక సతమతం అవుతారు. 1 కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా సాధ్యమేనా? 1,400 కోట్లకే దిక్కులేదు. 4,000 కోట్లు ఎడగాడతారు. ముగిసిన రైతు బీమా ప్రీమియం గడువు. 8 ఏళ్ల భరోసాకు కాంగ్రెస్ సర్కారు మంగళం పాడింది. నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ బీమా అంటున్న సర్కారు ఆగస్టు 15 నుంచి నవంబర్ 19 వరకు రక్షణ శూన్యం. ఈ 3 నెలల్లో చనిపోయే రైతుల మాట ఏంటి? సర్వేలు పూర్తయ్యేనా? ఇందిరమ్మ పథకం పట్టాలు ఎక్కేనా? అయితే ఇదొకటి. 1,400 కోట్లకే దిక్కులేదట ఇప్పటిదాకా. ఇది ఇప్పుడు ప్రీమియం కట్టడానికి. కానీ ఒకవేళ ఈ చెప్తున్న ఇందిరమ్మ బీమా కుటుంబ జీవిత బీమా అనేది ముందుకు తీసుకోవాలంటే దానికి దాదాపు 4,000 కోట్లు కట్టలట. మరి 4,000 కోట్లు కడతారు. ఇప్పుడు రూపాయి కత్తిలోడు 10 రూపాయలు సంపాదిస్తాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పేది చాలా వింత అంటారు ప్రపంచంలో ఎన్ని వింతలు ఉన్నాయా? 7 వింతలు ఉన్నాయా? ఇది 8వ 9వ 10వ పెట్టుకోరు. ఇంకా ఈ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అనేది అది వింతగానే అనిపిస్తా ఉంది. నమ్మడానికి ఆస్కారమే లేకుండా ఉన్నది రేవంత్ చెప్పేది. కాకపోతే రైతాంగం మాత్రం ఖచ్చితంగా మీరైతే ఆ నిరుద్యోగులు చేసిన తప్పు, లేదంటే నిరుద్యోగులు మాటలు విని మీరు చేసిన తప్పు ఇలా రాష్ట్రంలో కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది. మీ పరిస్థితులు మీరు చూస్తూ ఉంటే, మీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మీరు పడుతున్న ఇబ్బందులు చూస్తూ ఉంటే చాలా బాధ అవుతా ఉంది. కానీ ఏం చేయలేని పరిస్థితి. ఇంకా అధికారం ఉన్న రోజులు ఇంకా నాకు చేసి 2.5 సంవత్సరాల సమయం ఉన్నది. ఈ 2.5 సంవత్సరాలు మీరు ఇంకెన్ని బాధలు పెట్టినా, అది రైతు రుణమాఫీ పేరుతో కావచ్చు, రైతు భరోసా పేరుతో కావచ్చు, లేకపోతే ఇట్లా రైతు బీమా పేరుతో కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, మీ ఎవ్వరు ఏం చేసేయలేదు, భరించవలసిందే. అలవాటు పడ్డ నేరస్తుడుగా మారిన రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఎట్లయితే మా రంగనాథ్ కూడా అలవాటు పడ్డ నేరస్తుడిగా మారిండో, రేవంత్ రెడ్డి కూడా ప్రజలను మోసం చేయడంలో, ప్రజలను మెప్పించి ఒప్పించి పథకాలు ఎగ్గొట్టడంలో ఆయన కూడా అలవాటు పడ్డ నేరస్తుడిగా మారుతాడు. మరి ఇదైతే కళ్ళ ముందర కనిపిస్తుంది. నిజమా కానీ మీరు చెప్పురా కామెంట్ సెక్షన్లో.